ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు ఈరోజు మరి ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నట్టులారా. ఈ మాటను దేవుడు ఆనాడు ఇర్మియా ప్రవక్తకి తెలియజేశాడు. ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి. అవును, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమ. తల్లి కన్నను, తండ్రి కన్నను, తోబుట్టువుల కన్నను, స్నేహితుల కన్నను, సమస్త జనముల కన్నను దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, శాశ్వతంగా ప్రేమించే వ్యక్తి, మనల్ని విడువని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నన్ను నిజముగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నాతో శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు, నాతో యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను. అవును పిల్లరా, దేవుని యొక్క ప్రేమను మనం కనుగొన్నట్లయితే, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసినట్లయితే ఈ లోకంలో మనకి ఏ ప్రేమ పనికిరాదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అంత ఉన్నతంగా ఉంటుంది. ఆయన ప్రేమ అంత నిష్కలంకంగా ఉంటుంది. ఆయన ప్రేమ అంత నిర్మలమైనదిగా, అంత కల్మషం లేనిదిగా, అంత త్యాగపూరితంగా ఆయన ప్రేమ ఉంటుంది. నీ కోసం, నా కోసం, మనందరి కోసము కల్వరిలో యాగమైన ప్రేమ అది. నీకోసం, నా కోసము తన ప్రాణాన్ని త్యాగం ఇచ్చిన గొప్ప ప్రేమ యేసు ప్రేమ. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ప్రేమించిన వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని నువ్వు అనుకుంటున్నావా? బాధపడుతున్నావా? నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను నిజంగా హక్కున చేర్చుకునే వాళ్ళని చింతపడిపోతున్నావా? కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అని. అవును ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా ఉండే ప్రేమ కాదు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అవును, ఆయన ప్రేమ కూడా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈరోజు నిన్ను కూడా ఆయన అదే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎన్నడూ బాధపడకు. దేవుడు నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను హక్కున చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను నిజముగా, యథార్థంగా, శాశ్వతంగా ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరని ఎప్పటికీ బాధపడకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని. అవును, ఇంకొక విషయం దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని. అవును పిల్లరా, మనం వెళ్తున్న ప్రతి సమయంలో, మనం ప్రయాణిస్తున్న ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యాధులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటే, దేవుని యొక్క కృప మనతో ఉంటే మనకి ఏ అపాయము కలగదు ప్రియులారా. ఏ అపాయం మన గుడారము సమీపించదు. ఆయన కృప అంత గొప్ప కృప. ఆయన కృప మనకు ఉంటే చాలు. దేవుడు ఈరోజు 2 మాటలతో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అదేమిటనగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడంట. రెండవది, విడువక నీడలో కృప చూపిస్తున్నాడు. అవును, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవదిగా, ఆయన ఎప్పటికీ మనల్ని విడువడు. అవును, ఈరోజు మనుషులు అనేక మంది కొన్నాళ్ళు మనతో ప్రయాణం చేసి మనల్ని ప్రేమిస్తున్నట్లనే ఉండి మళ్ళీ వారు విడిచి వెళ్తున్న పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఏ ప్రేమలో కూడా మనం శాశ్వతమైన ప్రేమను వెతుక్కోలేం. కేవలము దేవుని యొక్క ప్రేమలో మాత్రమే. దేవుని యొక్క కృప ఎప్పుడు విడవక మనకి తోడుగా ఉంటుంది. ఈ లోకంలో మనకి ఎవరైనా ఏ సమయంలో కూడా విడవకుండా మనకి తోడే ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. అందుకని ఎవరైనా ప్రేమించకపోయినా కృంగిపోకు. ఎందుకంటే నేను అందరికంటే ఎక్కువగా, అన్ని ప్రేమల కంటే గొప్పగా దేవుని ప్రేమ నన్ను ప్రేమిస్తుంది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును అన్నట్లయితే నాతో పాటు ఈరోజు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరాన్ని కేవలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈరోజు
గొప్ప వాగ్దానంతో బిడ్డలతో మీరు మాట్లాడిన బట్టి రీతిని బట్టి వందనములు. అవునా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు బిడ్డలను ప్రేమిస్తున్నారు, విడవక కృప చూపిస్తున్నారు. అవును, ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే మీ ప్రేమ ఉన్నతమైనది, మీ ప్రేమ శాశ్వతమైనది. అవును, ఈ లోకంలో మేము ఏ ప్రేమను వెతుక్కున్నా అది ఏదో ఒక రోజు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, అది శాశ్వతంగా మాతో ఉండదు. బిడ్డలతో అయా అటువంటి రీతిగా మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అయా కృంగిపోతున్నారేమో, మమ్మల్ని ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారని మీరు బిడ్డలు కృంగిపోయే పరిస్థితిలో ఉన్నారేమో, మీరు మీ ప్రేమతో ప్రేమించి ఆదరించి బలపరచమని కోరుచున్నాం. నీ కృపను ఉంచి శాశ్వతమైన ప్రేమతో మీరు వాళ్ళని ప్రేమిస్తారనే మాటను అయా మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ, అయా బిడ్డలతో ఇంత గొప్పగా మాట్లాడిన రీతిని బట్టి మీ శాశ్వతమైన ప్రేమ బిడ్డలపైన ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.